గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది. 3 ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు, అంతర్గత తగాదాలు, సంజయ్ని మీరు లాగారని, మీరు అధ్యక్షుడు కావాలి, ఇలాంటి చర్చ నేను దీన్ని సమర్థిస్తలేను. దాంతో బీజేపీ దెబ్బతింది అనేదానికి ఏం చెప్తారు? ఒక తప్పుడు చర్చ జరిగింది, తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. మేము ఎప్పుడు ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో, అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందా? మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని నేను మళ్ళీ చెప్తున్నా, అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను. మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు, ఎవరు రావట్లేదు. అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఎవరు వివేక్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా అంత వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. విజయశాంతి వచ్చే వాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టినాను, ఇంకెవరు రారు దీంట్లకు, ఎవరు రారు, ఎవరి ముందు పెట్టారు, పెట్టాల్సిన ముందు పెట్టారు, ఎవరు రారు, పాత నాయకత్వాన్ని కొనసాగించుకోండి, మార్చకండి. పాత నాయకత్వాన్ని ఉంచమని చెప్పి వారినే ఉంచండి, ఎన్ని సీట్లతో కలిసి సీట్లు వస్తాయని చెప్పి ఇంకా ఫైనల్గా ఏం చెప్పినంటే నాలాంటి వాడిని కూడా వదిలిపెట్టుంటే నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని కూడా చెప్పాను. రాజకీయాలు వదిలిద్దాం అనుకున్నారు, వదిలిద్దాం ఎందుకు అంటే అంత నిర్ణయానికి ఎందుకు వచ్చారు? అంటే బీజేపీ ముందుకెళ్ళేటట్లేదు, ఇక నేను ఒక్కరిని ఏం చేయాలి ఆ టైప్. ముందుకెళ్తుందా వెనకపోతుందా కాదు, ముందుకెళ్తుంది వెనకపోతుంది, ఎందుకు అంత విరక్తి ఎందుకు వచ్చింది మీకు? అని వచ్చింది కదా, దానికి అదొక పెద్ద డిబేట్. కాబట్టి మేము అన్నది ఏంటంటే ఎట్టి పైలు కూడా పాత వాళ్ళు, అంటే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇన్నాళ్ళు ఉండి ఆ సిస్టంలో పనిచేసిన వాళ్ళకు ఉండే అనుభవం బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఉండే ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకు ఉన్నంతలో ఎట్లయితే గట్లే మనంతలో మనం మెదులుదామని చెప్పి మీరు ఆ ప్రతిభాన్ని పెట్టేది. సరే ఏ కారణం వల్ల నాకు తెలియదు, కానీ మొత్తం మీద బయట అయితే ఈటెల రాజేందర్ సంజయ్ మరి ఏం చెప్తే దాన్ని నేను చెప్పుకోలేదు కదా. రాజేందర్ గారు మీరు చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశారు, ఎమ్మెల్యేగా చూశారు, అంతకుముందు కూడా చూశారు కదా. ఓవరాల్గా ఈ ముఖ్యమంత్రుల్లో కొంత తెలంగాణ కోసం నిజంగా పనిచేసిన ముఖ్యమంత్రి అంటే ఎవరికి చెప్తారు, ఎవరికి ఇస్తారు క్రెడిట్? యాక్చువల్గా సరే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో న్యాచురల్గా ఎవరి ప్రాంతం వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది, ఇంత డబ్బులు తీసుకుపోతారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కడపకు తీసుకుపోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నీకు చిత్తూరుకు తీసుకుపోయిండు, కొంత ఇట్లా ఉంటుంది. కానీ అంటే తెలంగాణ కోసం 2014 కంటే ముందు యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రం పొలిటికల్ సిస్టమ్ ఉండేది, ఎమ్మెల్యేలు, మంత్రులు, గౌరవం, ప్రోటోకాల్స్, సిస్టమ్స్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఏర్పడింది అక్కడ కానీ ఇక్కడ నియంతృత్వ పోకడలు స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు ఇంత నియంతృత్వ పోకడలు లేవు. సభలో చర్చలు జరిగినప్పుడు కానీ, పార్టీల మధ్య ఉండే సంబంధాలు కానీ ఇట్లా తక్కువ ఉండే. రాజశేఖర గారి పీరియడ్లో ఒక తెలంగాణ ఉద్యమాన్ని కథం పట్టియాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేసిన, కొంత తెలంగాణ రావద్దనేటువంటి కక్ష ఉండొచ్చు, కానీ పొలిటికల్ సిస్టమ్ మాత్రం ఎక్కడ చేయజాలలేదు, సిస్టమ్ దెబ్బతినలేదు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం నియంతృత్వమే, ఆ ముఖ్యమంత్రి చేసిన నియంతృత్వమే ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా. ఇలా మంత్రులందరూ కూడా సఫకేట్ అవుతున్నట్టు అర్థం ఏంటంటే అందరి మంత్రులలో వాళ్ళ విధి విధానాలలో వీళ్ళు ఏలు పెడుతున్నారు కదా ఇష్యూ. వాళ్ళ మంత్రిత్వ శాఖలో వాళ్ళ గౌరవం వాళ్ళకు లేదని, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి ఇంటలేరని, ఇవన్నీ ఏదో ఉంటుంది కదా. కానీ ఇది మంచిది కాదు. నువ్వు మంత్రులు చేసేటప్పుడు సామాజిక సమతుల్యత కావచ్చు, లేకపోతే ప్రాంతాల సమతుల్యత కావచ్చు, ఈ రెండు ఉన్నప్పటికీ కూడా కెపాసిటీ ఉండనే పెట్టుకుంటావు కదా. కెపాసిటీ ఉండనే పెట్టుకున్న తర్వాత వాడిని మంచిగా నడుపుకునే ప్రయత్నం చేయాలి, అనుభవం లేకపోతే చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అని మొత్తం కథం పట్టించి బదనాం చేస్తే నువ్వు బదనాం అవుతావు కదా అంతిమంగా. ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళారు మీరు, కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకెళ్ళారు. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అందరూ మీరు వెళ్ళినా, బండి సంజయ్ వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా అంతా ఒకే లైన్లో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అయింది అని. కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం అనేది అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు కదా, నా ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పారు. ఈవెన్ కాళేశ్వరంలో అందరి సమిష్టి నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అని కూడా చెప్పారు. కానీ అక్కడ బీజేపీ స్టాండ్ ఒక రకంగా, ఈటెల స్టాండ్ ఒక రకంగా కనిపించింది. ఇప్పుడు నేను విచారణకు పోయింది బీజేపీ నాయకుడిగా పోలేదు, చాలా మంది ఆర్థిక మంత్రిగా పోయారు. అప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అర్థమైతే వాళ్ళకు విజన్ లేదు. నేను పోయింది, నన్ను కమిషన్ పిలిచింది అప్పటి ఆర్థిక మంత్రి. కరెక్ట్. నేను అప్పుడు ఆర్థిక మంత్రిగా స్పందించాలి, కానీ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఇప్పుడు ఎట్లా అంటాం చెప్పండి, అసలు మెదడుందా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు? నేను ఏమంటున్నా, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పినాం, ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ప్రాజెక్టులు కట్టింది, కమిషన్ల కోసమైన మాట తప్పు అన్నారు మీరు అప్పుడు కూడా అన్నారు. అవును, ఎందుకంటే
తెలంగాణ మీరు మొత్తం వినండి, పల్లెలు మొలిచే అవును అనేటువంటి నా మాట తెలంగాణలో గోరటి నాని వెంకన్న అప్పట్లో టాప్ సాంగ్ అది పల్లె కన్నీరు పెడుతుంది వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన బావులతో ఇవాళ తెలంగాణ వలసలు పోయిందని చెప్పి మాట్లాడుకున్నారు. మహబూబ్ నగర్ వలస జిల్లా అనేవాళ్ళు కదా. అట్లా అసలు ఎట్లా మనుషులు ఎట్లా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఏది పని అదే మాట్లాడదు, పిచ్చిగా మాట్లాడదు. అందువల్ల తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు నిధులు నియామకాలు. ఈ సోయి మర్చిపోతే ఎట్లా చెప్పు? నీకేం కమిట్మెంట్ ఉంది? 14 ఏళ్ళు నీకేం తెలుస్తుందండి? 10 మందిని కన్న తల్లికి పురిటి నొప్పుల బాధ చెప్తే ఉంటుందా అండి? ఒక పిల్లని కూడా కన్న ఆమె వచ్చి చెప్తే ఎట్లా? మేము 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం. మేము నీళ్లు నిధులు